హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ అండి. ఈ వీడియోలో మీకు మీరు థంబ్నైల్లో చూసినట్టుగా ఒక నార్మల్ ఇమేజ్ని స్నాప్సీడ్ అనే అప్లికేషన్ యూస్ చేసి ఎలా ప్రొఫెషనల్గా మార్చుకోవాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా స్నాప్సీడ్ అనే అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఓపెన్ చేస్తే మనకి అది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఎక్కడ క్లిక్ చేసినా అది మనకి ఫొటోస్లోకి తీసుకెళ్తుంది. సో మనం ఏ ఫోటోను అయితే మనం మార్చాలనుకుంటున్నామో, మనం ప్రొఫెషనల్గా చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో నేను అయితే ఈ ఫోటోని తీసుకున్న తర్వాత ఈ ఫోటోని మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫోటో అనేది బ్లర్ ఎఫెక్ట్ లేకుండా నార్మల్గా తీసిన పిక్చర్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అనేది దీనికి బ్లర్ లేదు. సో ముందు మనం దీనికి బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ చేద్దాం. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ పెన్సిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకి ఇలా స్క్రోల్ చేస్తే లెన్స్ బ్లర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి సర్కిల్లో పాయింట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లర్ స్ట్రెంత్లో ట్రాన్సిషన్ మీరు 0 చేసుకోండి. 0 చేసుకుని ఈ 2 లైన్స్ని 2 ఫింగర్స్ ఇలా దగ్గరికి లాగి ఏదో ఒక కార్నర్కి తీసుకెళ్ళి ఇలా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఓకే చేయండి. చేసిన తర్వాత ఫోటో అంతా మనకి బ్లర్ అయిపోతుంది. కానీ మనకి ఈ సబ్జెక్ట్, ఈ మనిషి మనకు బ్లర్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ ఈ లెఫ్ట్ యారో మీద క్లిక్ చేస్తే వ్యూ ఎడిట్స్ అని కనపడితే దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లెన్స్ బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పెయింట్ బ్రష్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంటూ పక్కన ఈ విధంగా మాస్క్ కనిపిస్తుంది కదా, ఈ మాస్క్ మీద క్లిక్ చేస్తే ఫోటో అంతా ఒక మాస్క్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ లెన్స్ బ్లర్ ఇక్కడ డౌన్ యారో అప్ యారో కనిపిస్తుంది కదా, అక్కడ 0 ఉండగా ఫోటోని మనం 2 ఫింగర్స్ ఇలా జూమ్ చేసుకుని మనకి ఫేస్ అనేది మనం ఈ యొక్క బ్లర్లోంచి డీసెలెక్ట్ అనేది చేయాలన్నమాట. సో జాగ్రత్తగా ఫేస్ని డీసెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఈ విధంగా ఇక సబ్జెక్ట్ని బ్లర్ ఎఫెక్ట్లోంచి డీసెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఫోటో మాత్రం మనకి ఈ విధంగా కనబడుతుంది. చుట్టుపక్కల వెనకాలంతా కూడా మనకి బ్లర్ అయిపోతుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పెన్సిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి HDR స్కేప్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఫిల్టర్ స్ట్రెంత్ అనేది కొంచెం ఆ విధంగా పెంచండి. పెంచిన తర్వాత ఇక్కడ మనకి పైకి లాంటి బ్రైట్నెస్ వస్తుంది. బ్రైట్నెస్ కూడా కొంచెం ఆ విధంగా పెంచండి. ఓకే, తర్వాత సాచురేషన్ కూడా కొంచెం ఆ విధంగా లైట్గా పెంచండి. మళ్ళీ ఓకే చేయండి. చేసిన తర్వాత మనం ఇక్కడ డీప్గా మనం ఒకసారి జూమ్ చేసి చూస్తే ఈ యొక్క HDR స్కేప్ అనేది ఇక్కడ సబ్జెక్టుకు కూడా అప్లై అయిపోయింది. కాబట్టి దీన్ని మనం ఈ యొక్క డీసెలెక్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. దానికోసం మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ యారో మీద క్లిక్ చేసి వ్యూ ఎడిట్స్లోకి వెళ్తే ఇక్కడ HDR స్కేప్ కనపడుతుంది కదా, మళ్ళీ పెయింట్ బ్రష్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ మాస్క్ ఓకే చేసిన తర్వాత HDR స్కేప్ అనేది ఇక్కడ 0 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఈ విధంగా జూమ్ చేసుకుని సబ్జెక్ట్ని ఈ HDR స్కేప్ నుంచి డీసెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సబ్జెక్ట్ని HDR స్కేప్ నుంచి డీసెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఫోటో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి పెన్సిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్టివ్ అని కనిపిస్తుంది కదా, సెలెక్టివ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం వెనకాల ఉన్న ఈ గ్రీనరీని కొంచెం ఎన్హాన్స్ చేద్దాం. దానికోసం ఇక్కడ పైన ఈ విధంగా జూమ్ చేసుకుని మనకి ఇక్కడ ఈ బ్రైట్నెస్ అంటే ఈ యొక్క గ్రీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తరువాత బ్రైట్నెస్ని ఆ విధంగా పెంచుదాం. ఓకే, తర్వాత కాంట్రాక్షన్ కూడా మనం ఆ విధంగా పెంచుదాం. అదేవిధంగా మనకి దీంట్లో సాచురేషన్ కూడా కొంచెం పెంచుదాం. అట్ ది సేమ్ టైం మనం స్ట్రక్చర్ని కూడా పెంచుదాం. ఒక్కొక్కసారి ఈ విధంగా మనం 2 చేతులతో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఈ డీసెలెక్ట్గా ఈ యొక్క సాచురేషన్ కానీ బ్రైట్నెస్ కానీ మనకి ఎంతవరకు కావాలో మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకే కావాలనుకుంటే ఈ 2 వేళ్ళతో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే కనుక ఇలా ఎక్స్పాండ్ చేసి కూడా మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ పైన బాగా ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం తగ్గిందాలంటే మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్టివ్లోకి వెళ్ళి ఈ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్రైట్నెస్ అనేది మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా కాంట్రాస్ట్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇక్కడ సాచురేషన్ కూడా తగ్గించుకోవచ్చు, స్ట్రక్చర్ కూడా తగ్గించుకోవచ్చు. మళ్ళీ ఓకే చేద్దాం. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పెన్సిల్ మీద క్లిక్ చేసి సెలెక్టివ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ గ్రీనరీ కనిపిస్తుంది కదా, దీన్ని కూడా నేను కొంచెం బ్రైట్నెస్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆ విధంగా బ్రైట్నెస్ అనేది పెంచవచ్చు. తర్వాత కాంట్రాస్ట్ కూడా మనం పెంచుకోవచ్చు.
ఓకే, తర్వాత సాచురేషన్ కూడా పెంచవచ్చు, స్ట్రక్చర్ని కూడా మనం ఇలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఓకే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ పక్కన కూడా మనకి చాలా గ్రీనరీ కనపడుతుంది కదా, ఇక్కడ ప్రతి ఎక్కడ గ్రీన్ కనపడుతుందో ఆ గ్రీన్ అంతా కూడా మనం సెలెక్ట్ చేసుకుని మనం ఈ విధంగా పెంచవచ్చు అన్నమాట. బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సెలెక్టివ్ అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి మనం ఈ విధంగా మనం బ్రైట్నెస్ని కానీ సాచురేషన్ స్ట్రక్చర్ని కానీ ఇవ్వచ్చు అనమాట. ఓకే చేద్దాం. ఓకే, ఫోటో అయితే ఇలా వచ్చింది. ఇంకా చాలా మట్టి గ్రీనరీ ఉంది, ప్రతిదీ మనం పెంచుదాం. ఇక్కడ ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ పక్కన కూడా మనకి గ్రీనరీ కనబడుతుంది కదా, దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని కొంచెం బ్రైట్నెస్ అది కూడా అప్లై చేద్దాం. ఓకే, మీరు మధ్యలో మన ఒరిజినల్ పిక్ ఎలా ఉందో చూసుకోవాలనుకుంటే కనుక ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఒరిజినల్ పిక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ షర్ట్లో ఉన్న బ్లూ కలర్ని కూడా కొంచెం డార్క్ చేద్దాం. దానికి ఏం చేయాలంటే మళ్ళీ పెన్సిల్ మీద క్లిక్ చేసి సెలెక్టివ్లోకి వెళ్ళండి. సెలెక్టివ్లోకి వెళ్ళి బ్లూ కలర్ మీద ఇలా సెలెక్ట్ చేసుకుని కొంచెం బ్రైట్నెస్ అనేది మనం ఈ విధంగా తగ్గిందాం. ఓకే చేద్దాం. ఓకే, ఈ విధంగా ఉందన్నమాట. ఒకవేళ హెయిర్ కూడా కొంచెం బ్లాక్ కలర్లో లేదు కాబట్టి బ్లాక్ కలర్ ఇవ్వాలంటే మళ్ళీ సెలెక్టివ్లోకి వెళ్ళి హెయిర్ మీద సెలెక్ట్ చేసుకుని ఓన్లీ హెయిరే కాబట్టి ఈ విధంగా 2 ఫింగర్స్తో ఓన్లీ హెయిర్ మట్టుకు ఇది సెలెక్ట్ చేసుకుని బ్రైట్నెస్ను ఆ విధంగా తగ్గితే హెయిర్ మనకి బ్లాక్ అయిపోతుంది. ఓకే చేద్దాం. ఓకేనా, ఫైనల్గా అయితే మనకి ఫోటో ఈ విధంగా వచ్చింది. ఇంకా మనం ఎక్కడెక్కడ బ్రైట్నెస్ ఇవ్వాలనుకున్నా కానీ మనం ప్రతిదీ ఇలా సెలెక్టివ్ ఆప్షన్ తీసుకుని మనం దాని మీద సెలెక్ట్ చేసుకుని బ్రైట్నెస్ అనేది ఇవ్వచ్చు, లేకపోతే తగ్గించవచ్చు, ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఓకే, ఫైనల్గా అయితే పిక్ అయితే ఈ విధంగా వచ్చింది. మన ఒరిజినల్ పిక్ ఒకసారి చూద్దాం. సో లాంగ్ ప్రెస్ చేస్తే ఒరిజినల్ పిక్ ఇలా ఉంటే మనం దాన్ని స్నాప్సీడ్ ద్వారా ఈ విధంగా మార్చామన్నమాట. సో ఫైనల్గా మనకు వర్క్ అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత సేవ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనపడుతుంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేస్తే మనకి ఫోటో అనేది మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.